ఎవరు ఎవరంటే? ఎవరు ఎవరు? అక్క శృతి, ఎలా ఉన్నావే? సడన్ సర్ప్రైజ్. ఐమ్ ఫైన్ అక్క. నువ్వేంటి ఇక్కడ? ఏంటో తర్వాత చెప్తాను గానీ ఏంటక్క సడన్ గా చెప్ప పెట్టకుండా వైజాగ్ నుంచి వచ్చేసా? నీకోసం ఎంత ట్రై చేశానో తెలుసా? ఫోన్ పనిచేయదు, అడ్రస్ తెలీదు. కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది శృతి. సడన్ గా నువ్వు ఇక్కడ కనపడేసరికి ఎంత సంతోషం వేసిందో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగున్నాను శృతి. అది సరే, నువ్వు ఇక్కడెందుకున్నావు? నువ్వు వెళ్ళిపోయాక హైదరాబాద్ లో ఒక మంచి కంపెనీలో జాబ్ ఉందంటే ఇంటర్వ్యూస్ కొచ్చాను. ఓ. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా నేను ఇచ్చిన సమాధానాలు, నా స్పీడ్ చూసి వెంటనే సెలెక్ట్ చేశారు. కానీ నాకే ఆ జాబ్ నచ్చలేదు. ఎందుకని? నా గురించి తెలిసిందే కదక్క. నాకు కావాల్సింది డబ్బు కాదు, కంఫర్ట్. ఉద్యోగం అనగానే ముసలమ్మలా ముడుచుకుపోయి ఒక బాక్సు ఫైలు పట్టుకొని ఆఫీస్కి వెళ్లి సాయంత్రం వరకు జడ పదార్థంలో కూర్చోవడం నా వల్ల కాదు. పనిలో జోష్ ఉండాలక్క. పిక్నిక్ వెళ్ళినట్టు సరదాగా ఉండాలి. అందుకే నచ్చక వదిలేశాను. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఏముంది, కామనే. కొత్త జాబ్ వెతుక్కోవడమే. అది నచ్చకపోతే మరోటి. ఏదైనా కొత్తదనం ఉండాలక్క. అప్పుడే కదా ఎనర్జీ ఉండేది. సరే, మా ఆఫీస్లో జాబ్ చేస్తావా? దొరుకుతుందా? నువ్వుంటే నాకు ఫుల్ జోష్ కదక్క. ఎందుకు చేయను? సరే, నేను ట్రై చేస్తాను. నువ్వు ఒకసారి ఆఫీస్కి రా. ఇదిగో విజిటింగ్ కార్డ్. తప్పకుండా వస్తానక్క. ముందు నీ ఫోన్ నెంబర్ చెప్పు. సరే శృతి, ఇంటి దగ్గర పిల్లలు వెయిట్ చేస్తుంటారు. బస్సు వచ్చేలా లేదు, ఆటోలో వెళ్ళిపోతాను. అవును, నువ్వు కూడా నాతో ఇంటికి రావచ్చు కదా. ఇప్పుడు కాదక్క, ఇంకోసారి వస్తాను. కొంచెం పనుంది. సరే. ఆటో ఆటో. సరే, నేను బయలుదేరుతాను. తప్పకుండా రా. ఓకే అక్క. బాయ్. బాయ్. చూసావు రవి, చూడకుండా ఎలా ఉంటాను సార్? అమ్మాయి అంత బాగుంటే. నేను మాట్లాడేది ఆ అమ్మాయి అందం గురించి కాదు, నా మీనమ్మ సంతోషం గురించి. తనతో మాట్లాడిన 2 నిమిషాలు నా మీనమ్మ ఎంత సంతోషంగా ఉందో చూసావా రవి? నేను ఆఫీస్లో గమనిస్తూనే ఉన్నాను. మీనమ్మ ఎప్పుడు ఏదో టెన్షన్తో ఉంటుంది. తన సంతోషంలో పరిపూర్ణత లేదు, నవ్వులో జీవం లేదు. కానీ ఆ అమ్మాయి కనబడగానే మనసు నిండా ఆనందాన్ని నింపుకుని ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్లుగా సంబరపడిపోయింది. అందుకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అమ్మాయి పేరు అడ్రస్ తెలుసుకుని వెంటనే మన ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వు. నా మీనమ్మ ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలి. అలా ఉండాలంటే ఆ అమ్మాయి ఆఫీసులో నా భార్యతో కలిసి జాబ్ చేయాలి. అదెంత సార్? నా టాలెంట్ మీకు తెలుసు కదా. ఏ పనైనా ఎంత పనైనా చిటికలో చక్కబెట్టేస్తాను. 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్. అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకుని ఆఫీసులో అపాయింట్ చేసి మరీ వస్తాను.